హాయ్ వీవర్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మనం డైలీ బ్రేక్ఫాస్ట్లో భాగంగా పెసరెట్ని ఎలా చేసుకోవచ్చో వాటి ఇంగ్రీడియంట్స్ అండ్ టిప్స్తో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనం పెసరెట్కి తీసుకునే ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్ అండ్ పెసరపప్పు, పెసరబ్యాళ్ళు, పెసరపప్పు కాదండి. పెసరపప్పు అంటే దీన్ని 2 పార్ట్స్లో ఉంటుంది. ఇది పెసరబ్యాళ్ళు అనమాట. చాలామందికి తెలియదు, ఫస్ట్లో నాకు కూడా తెలియదు ఈ విషయము. ఇప్పుడు తెలుసుకున్నాను. ఇవి జనరల్గా మనం పెసరెట్ చేసే దాంట్లో ఇంగ్రీడియంట్స్గా యూజ్ చేసేది ఈ 2 అనమాట రెగ్యులర్గా. వీటితో పాటు మన బ్రేక్ఫాస్ట్ని ఇంకొంచెం ప్రోటీన్గా చేసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి అనుకుంటే మనము ఈ వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా కాదండి, బ్రౌన్ రైస్ కంప్లీట్గా తీసుకోవడం వల్ల చాలామందికి డైజెషన్ ఇష్యూస్ వస్తాయి ఫస్ట్లో. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే వైట్ రైస్ 1/2 కప్, బ్రౌన్ రైస్ 1/2 కప్ రెగ్యులర్గా తీసుకునే క్వాంటిటీస్లో 2 1/2గా తీసుకునేస్తాము. ఈ పెసరబ్యాళ్ళు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా తీసుకునేసి మనం నానపెట్టుకునేసి 6 to 8 hours నానపెట్టుకొని ఇన్స్టాంట్ పేస్ట్ చేసుకునేసి మనము పెసరెట్ యాడ్ చేసేసుకోవచ్చు. ఎవరికైనా ఇంకా పెసరెట్ కంప్లీట్ రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు కంప్లీట్ రెసిపీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.